తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళ ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలుసున్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తే ఎవరికైనా మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది కదా, ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావం ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు కనపడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది? తప్పకుండా ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు అయినా ఇప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అని చెప్పినా సరే వాళ్ళు అసలు వినే పరిస్థితి కూడా ఉండదు. అంత బిజీగా తిరుగుతుంటారు. ఏంటంటే ఇంట్లో వీళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, తర్వాత బుధుడు 7 తారీఖు వరకు ఉంటే తర్వాత మారుతాడు. సో ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే 7 వరకు ఫస్ట్ వీక్ వరకు వీళ్ళకి ఉంటుందో, మే ఫస్ట్ వీక్, ఇప్పుడు వీళ్ళకి ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి? అనుకోకుండా జరిగే కొన్ని శుభకార్యాలు, అంటే శుభకార్యం జరుగుతుందని అనుకోకుండా అవుతుంది, దాంట్లో వెళ్ళడం, తెలియకుండానే తీర్థయాత్రలు బయలుదేరడం, ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళడమే పని అయిపోతుంది వాళ్ళకి. సో ఇంట్లో ఉండే పని అసలు చాలా తక్కువైపోతుంది. ఎంత తక్కువైపోతుంది అంటే అసలు ఎందుకు ఉండలేకపోతున్నాం ఇంట్లో మనం అనుకుంటుంటాం. ఏదో ఒక పని మీద అయితే ఎవరికో పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికో, అయితే పక్క వాళ్ళు లాక్కెళ్ళిపోవడమో, అయితే షాపింగ్ని తీసుకెళ్ళడమో, మొత్తానికి బయటికే తిరుగుతుంటారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆలోచనలు ఒక దగ్గర స్థిరంగా ఉండవు. ఒక వ్యాపార విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో ఉద్యోగాలు మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కొత్త ఉద్యోగాలు రావడం, కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం, అక్కడ కాస్తంత ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది వీళ్ళకి. అన్నిటికంటే వీళ్ళకి ఏంటంటే పిల్లల విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండడం, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని చూసుకోవడం. అంటే చిన్నపిల్లలు అంటే కాసేది అనారోగ్య సమస్యలు వస్తాయి, అవి చూసుకుంటారు. పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ వల్ల కాస్తంత ఇబ్బందులు వీళ్ళకి ఎదురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు అనాలోచితంగా ఆలోచించి ఏవో పనులు చేయడం వల్ల వీళ్ళకి కాస్త కష్టాలు ధనుసు రాశి వాళ్ళకి వస్తున్నాయి. సో అందుకని జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. సో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పక్క వాళ్ళ పని మీద దృష్టి పెట్టడం, వాళ్ళ సాయం అడిగితే వీళ్ళకి హెల్ప్ చేయడం, దానివల్ల వీళ్ళు ఇబ్బందులు తెచ్చుకోవడం జరుగుతుంది. వీళ్ళకంటూ ఏదో ఇబ్బంది రాదు, కానీ పక్క వాళ్ళకి ఏదో సాయం చేస్తే వాళ్ళ వల్ల వీళ్ళకున్న ఇబ్బంది వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ మాసం అంతా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని పక్కింటి వాళ్ళ విషయాలు కానీ, ఆఫీస్ విషయాలు కానీ మైండ్లో పెట్టుకోకుండా ఉంటే మంచి ఫలితాలు. పెట్టుకున్నారో కష్టపడాలి. వాళ్ళెవరో ఏదో బాగాలేదు, గుడికి వెళ్ళాలి, అందరం ఆ గుడికి వెళ్తేనే బాగుంటుంది అంటే వాళ్ళతో పాటు వీళ్ళకి వెళ్ళిపోతుంటారు. యాక్చువల్లీ వాళ్ళకి వెళ్ళాలి గుడికి, వీళ్ళు వెళ్ళాక అవసరం లేదు, కానీ వీళ్ళు కూడా వెళ్తుంటారు. అలా తీర్థయాత్రలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో క్షేత్రాలకు వెళ్ళడం ఒక విధంగా ధనం ఖర్చు అయినా కాస్త పుణ్యం వస్తుంది. కొంతమంది విహారయాత్రలు కూడా వెళ్తారు. అధికంగా ధనం అనేది ఖర్చు అవుతుంది, నీళ్ళలా ఖర్చు అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించి ప్రతిదీ అవసరమా అవసరం లేదా అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు. విద్యార్థుల విషయంలోకి వచ్చినప్పటికీ ఈ విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదవాల్సిందే. ఎందుకంటే వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ రాహు, శుక్రుడు ఈ మాయలో పడి కాస్తంత కొత్త స్నేహితులు పరిచయాలు కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, అంటే ఏదైనా సరే ఇంట్లోనే వాతావరణం, చుట్టాల్లో, బంధువుల్లో కొత్త పరిచయాలు, వివాహాల కోసం వీళ్ళు వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయాలు, కొత్త పరిచయాలు,
కాస్త కొత్త పరిచయాలు ప్రమాదం తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం ఆలోచించి పరిచయాలు చేసుకోవడం మంచిది. సో ఏ విషయమైనా ఆలోచించకుండా ప్రతిదీ కొనేయకుండా కాస్త ఆలోచించి కొందాం. ఎందుకంటే షాపింగ్ అనేది బాగా అలవాటు అయిపోతుంది ఈ మాసం అంతా. ఆన్లైన్ షాపింగ్స్ వచ్చాయి కదా, ఎక్కువగా తీసేసుకుంటూ ఆన్లైన్ షాపింగ్స్లో కూడా చేస్తుంటారు. సో డబ్బు ఎలా ఖర్చు అవుతుందో అనేది ఆ ఫంక్షన్ ఉంది, అది కొనుక్కోవాలి, ఇది ఉంది, ఇది కొనుక్కోవాలని చెప్పి ఉన్నవి చూసుకోకుండా ఎక్కువ కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం జాగ్రత్త పడితే ధనస్సు రాశి వాళ్ళు ఈ మాసం మంచి ఫలితాలు. లేకపోతే కాస్తంత కష్టమైన, మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళకి రాహు మారుతాడో 18 నుంచి, గురువు మారుతాడో అప్పటి నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిథున రాశిలో గురువు, సప్తమ స్థానం అయినప్పటికీ కూడా మిథున రాశిలో గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్తంత ఖర్చులు, తెలివైన వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళు మన చేత తెలివిగా ఖర్చు పెట్టడం, వీళ్ళకంటే వాళ్ళకి తెలివైన వాళ్ళు పరిచయం అవ్వడం, వీళ్ళ చేత డబ్బు ఖర్చు పెట్టించడం, అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి దొరుకుతాయి. అది జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. అంటే ప్రతి ఒక్క మనిషిని నమ్మకుండా ముందుకు వెళ్ళలేకుండా ఆలోచించి వేయడం మంచి అలవా. అమ్మ, మరి ధనుస్సు రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? వీళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే లక్ష్మీనారాయణ హృదయం పారాయణ చేయడం చాలా చాలా అవసరం. ప్రతినిత్యము ఇంట్లో లక్ష్మీనారాయణ హృదయం పారాయణ చేయడం, అయితే వినడం, పొద్దున్నే లేవగానే లక్ష్మీనారాయణ హృదయం పారాయణ వినడం. ఇలా వింటూ వీళ్ళు ఆ పనిచేసే లక్ష్మీనారాయణ హృదయం అని పారాయణ అనేది ఏంటంటే ఒక విష్ణు సహస్రనామాలుగా చాలా పెద్దది వస్తుందన్న. అది చదవడం కానీ వినడం కానీ చేయాలి. అలా చేస్తూ ఉంటే కాస్తంత మెరుగైన ఫలితాలు, కాస్త ఖర్చు అయ్యేటప్పుడు కూడా అవసరమైన ఖర్చులు తప్ప అధిక ఖర్చులు అవ్వకుండా జాగ్రత్త పడతాం. ఇలాంటివి వీళ్ళు చేస్తుండాలి. బుధవారం పూట కాస్త తులసి దళాలు లక్ష్మీ అమ్మవారి దగ్గర వేసి, విష్ణుమూర్తి దగ్గర కూడా వేసి దండం పెట్టుకొని ఆ దళాలని కాస్త వీళ్ళు దండం పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటే ఈ మాసం అంతా ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త పడతారు. ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా చేతితో డబ్బులు ఇచ్చే లెక్క పెట్టుకుంటే వీళ్ళకి ఆ డబ్బుల లెక్క తెలుస్తుంది. ఈ విధంగా వీళ్ళు ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. మరి ఇంకా ఏమైనా దానం చేస్తే కూడా ధనుస్సు రాశి వాళ్ళకి పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉందంటారా? అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు. మంచిగా గుళ్ళో కానీ, ఇప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరిగాయనుకో ఇంకా అన్నదానం అక్కలేదు. ఇంట్లో శుభకార్యాలు జరిగితే మొత్తం అందరూ పిలిచి భోజనం పెడతాం. ఒకవేళ ఇంట్లో శుభకార్యాలు లేనప్పుడు బయట గుళ్ళో కానీ ఎక్కడైనా మనకి గోశాల దగ్గర కానీ అన్నదానం చేయడం, గోవుకి సేవ చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, ఇవన్నీ ఈ మాసం అంతా వీళ్ళు చేస్తూ ఉంటే అయ్యే ఖర్చు ఎలాగా అవుతుంది. ఆ ఖర్చు ఈ ఖర్చు చేస్తే ఏమవుతుందంటే కాస్త పుణ్యం కూడా వీళ్ళకి వస్తుంది. ఈ మాసం కాస్త ఇవన్నీ చేసుకుంటే వచ్చే మాసం నుంచి వీళ్ళు కొంచెం బ్రహ్మాండంగా రిజల్ట్ కనిపిస్తుంటుంది. మే తర్వాత నుంచి బాగుంటుంది. రైట్ అమ్మా, ధనుస్సు రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాము. ఎక్కువగా అన్నదానం, అలాగే గోవులకి గ్రాసం దానం చేస్తే కనుక వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. అలాగే గ్రహాలు కూడా అనుకూలిస్తాయని మనకి అమ్మ తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పకుండా పాటించి చూడండి. ఇంకా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.